మాజీ సీఎం జగన్ పై తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇన్ఛార్జ్ వలవల మల్లికార్జునరావు తీవ్ర విమర్శలు చేశారు. జగన్ విమర్శలు చేసే ముందు గతాన్ని మర్చిపోవద్దని చురకలంటించారు. గత ప్రభుత్వంలో పాలనలో వైసీపీ ఎమ్మెల్యేలు అక్రమాలకు పాల్పడ్డారు కాబట్టి ఆ పార్టీని ప్రజలు ప్రతిపక్షం కూడా లేకుండా చేశారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికైనా ప్రజా సమస్యలు తెలుసుకుని మాట్లాడితే ప్రజలు జగన్ను ఆదరిస్తారని అన్నారు. ఇచ్చిన మంత్రులే మీకు శాపగ్రస్తులై ఆ మంత్రివర్గం చేసిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. అలాంటి మంత్రులను మీరు పెట్టుకుని ఈవేళ మరి రాష్ట్రాన్ని దోపిడీ చేసేస్తే ఆ దోపిడీ సంగతే మర్చిపోయి ఇసుక దోపిడీ, మైన్స్ దోపిడీ, మరి లెక్కర్ దోపిడీ, అన్నీ దోపిడీయే కదా. ఆ దోపిడీకి ప్రోత్సహించింది మీరు కదా. మీరు ఈ రకంగా ప్రజలను దోపిడీ చేసేసి ప్రభుత్వాన్ని గొల్ల చేసేసి ఈవేళ 20 రోజులు అవ్వలేదు, మీరు అది చేయలేదు ఇది చేయలేదు అని మాట్లాడతారా? అసలు మీరు మాట్లాడటానికి అర్హులా? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజా సమస్యల మీద ప్రజల దగ్గర నేనున్నాను అనే పరిస్థితి కలిగించి వాళ్ళలో విశ్వాసం కలిగించిన రోజున మీ వెనకాల ఉంటారు. అంతేగాని మీరు గతంలో ఎన్ని మోసపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చారన్నది మర్చిపోయారా మీరు? మరి